అది 1986వ సంవత్సరం. ముంబైలోని దాదర్ ప్రాంతంలోని ఖార్ రోడ్డులో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేను ఒక్కడినే ప్రవచనాలు వినడానికి వెళ్ళాను. ప్రవచనం మొదలై కొద్ది నిమిషాల్లోనే కొద్దిగా అనానుకూలత కలిగి సరిగా కూర్చోలేకపోయాను. నా ఆరోగ్యానికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా జరిగితే సహాయపడడానికి తోటి ప్రయాణికులు ఉంటారన్న ధైర్యంతో ఇంటికి వెళ్ళడానికి బస్సెక్కాను. నా చొక్కా జేబులో ఒక చిన్న కాగితంలో నా చిరునామా, నా దూరవాణి సంఖ్య రాసుకొని పెట్టుకున్నాను. ప్రయాణం చేస్తున్నంతసేపు విష్ణు సహస్రం పారాయణం చేసుకుంటున్నాను. బస్సు దిగి ఇంటి వైపు నడిచి వెళ్తుండగా మా వీధిలో ఉన్న డాక్టరు గారు నన్ను చూసి ఎందుకు అలా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగారు. వెంటనే నన్ను లోపలికి తీసుకొని వెళ్ళి నా నాడీ పరీక్షించారు. కొంచెం ఆందోళనగా నా రక్తపోటు కూడా పరీక్షించారు. రక్తపోటు ఎక్కువగా ఉంది. మీకు రక్తపోటు గాని గుండెకు సంబంధించిన అనారోగ్యం గాని ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నాకు అలాంటిదేమీ లేదు ఇప్పటి వరకు అని చెప్పాను. సరే, నేను మీ ఇంటికి ఒక అరగంట తర్వాత వస్తాను. అప్పటిదాకా మంచం పైన పడుకొని విశ్రాంతి తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే మిమ్మల్ని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అని చెప్పారు. నా భార్య కమల మా ఇంటి తలుపు తీసింది. నాతో పాటు వచ్చిన ఆ వైద్యుడు నా పరిస్థితి చెప్పిన వెంటనే తను పరమాచార్య స్వామి వారి చిత్రపటం ముందు మోకరిల్లి పరిపరి విధాలుగా ప్రార్థించింది. మీరే మా దేవుడు. నాకు వేరే ఏమీ తెలియదు. నా భర్తను కాపాడండి. వారిని కాపాడడం మీ బాధ్యతే. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించండి అని పరమాచార్య స్వామి వారిని వేడుకొంది. ప్రాధేయపడింది. అరగంట తరువాత డాక్టరు గారు వచ్చి నన్ను పరీక్షించారు.